పాలిచ్చే తల్లులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అశ్విని, గైనకాలజిస్ట్ అండ్ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. యూజువల్లీ డెలివరీ అయిన తర్వాత చాలామంది తల్లులు ఫుడ్ తీసుకుంటే బేబీకి జలుబు చేస్తుందని లేదా కుట్లు చీమ్ పట్టేస్తాయని చాలా వరకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ప్రెగ్నెన్సీలో కంటే డెలివరీ అయిన తర్వాత చాలా వరకు ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. తీసుకుంటేనే మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. అంటే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, నాన్ వెజ్ ఇలా అన్నీ తీసుకోవచ్చు. దీనివల్ల కుట్లు చీమ్ పట్టడం అనేది ఏమీ ఉండదు. నిజానికి ఫుడ్ తీసుకుంటే మంచిగా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వాటర్. ఇలాగే వాటర్ కూడా తీసుకుంటే కుట్లు చీమ్ పట్టేస్తాయని, బేబీకి జలుబు చేస్తుందని చాలా మంది వాటర్ కూడా తీసుకోవడానికి భయపడతారు. నిజానికి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే కుట్లు చీమ్ పట్టడం కానీ, నీరు పట్టడం కానీ అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, నిద్ర. నిద్ర అనేది యూజువల్లీ న్యూబార్న్ బేబీస్ ఉండే మదర్స్కి నైట్ టైం యూజువల్లీ నిద్ర ఉండదు. సో దీనివల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో మీరు ఏం చేయాలంటే బేబీ అట్లీస్ట్ పడుకునే టైంలో మీరు కూడా మీ పనులు, ఇంటి పనులు అవన్నీ చూసుకోకుండా బేబీ పడుకునే టైంలో నిద్రపోవడానికి మీరు కూడా ట్రై చేయాలి. ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, స్ట్రెస్. యూజువల్లీ ఈ విధంగా డెలివరీ అయిన తర్వాత ఫుడ్ కానీ, వాటర్ కానీ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ, అలాగే నిద్ర అనేది సరిగా లేకపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మీరు ఫుడ్ కానీ, వాటర్ కానీ సరిగా తీసుకుంటూ ఈ ఒత్తిడి అనేది తగ్గించుకుంటే మంచిగా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. అలాగే ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్, సైకి. అంటే మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. యూజువల్లీ డెలివరీ అయిన తర్వాత రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు నేను బేబీకి యూజువల్లీ 2 years ఇచ్చాను, లేదా నేను మిల్క్ 3 years ఇచ్చాను అని చెప్తూ ఉంటారు. సో మనకేంటంటే స్టార్టింగ్లో పెయిన్ వల్ల కానీ, లేదా డిమాండ్ బేబీకి రిక్వైర్మెంట్ తక్కువ ఉండడం వల్ల కానీ మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఇలాంటివన్నీ వినగానే పేషెంట్ చాలా కంగారు పడుతూ ఉంటారు. నేను బేబీకి ఫీడ్ చేయగలుగుతానా, అసలు మిల్క్ అనేది వస్తుందా అని చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. సో మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు. స్టార్టింగ్లో ఎవరికైనా మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది అండ్ అది బేబీకి సరిపోతుంది. మీరు అలా ఇస్తూ ఉండడం వల్లనే మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ ఫుడ్, water, sleep. All the 3 plays an important role to enhance your breast milk and reduce your stress levels and have a positive mindset during feeding. Thank you and follow me for more.